మటన్ నిలిన బొక్కలతో చింతకాయల దప్పడం. ఇప్పుడు సరిపడా నూనె వేసుకొని వేడిగా నీయాలి. హోల్ గరం మసాలాలు మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం వేగినాయి కదా, కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ, టమాటాలు 2 కట్ చేసుకున్నాం. ఉల్లిపాయ మంచిగా వేగినాక ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూను పసుపు, టీ స్పూన్ వేసుకున్నాండి, టేబుల్ స్పూన్ కాదు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా మొత్తము కలుపుకొని వేసుకున్నాం. ఒక 4 కరివేపాకు రెమ్మలు కాడలతో సహా వేసుకున్నాం. ఇప్పుడు బొక్కలు, మంచిగా నూనెలో ఫ్రై కానియాలి. చిన్న మంట పెట్టి ఈ బొక్కలు కొంచెం వేగనిద్దాం నూనెలో. ఇది ఒక 10 పచ్చిమిర్చి ఉన్నాయి. నల్లకాయలు కారం ఎక్కువ ఉంటుంది, ఇదే కారం, ఇంకా వేరేది ఏది వేయ. బొక్కలు మంచిగా నూనెలో వేగినాయి కదా, ఇది ఏం కాదు, అడుగంటింది అనుకోవచ్చు, ఏం కాదు. ఇది టమాటా వేస్తే ఇప్పుడు మొత్తం వచ్చేస్తుంది అన్నది. కట్ చేసుకున్న టమాటాలు 2 పెద్దవి కట్ చేసుకున్నా. ఈ సైజు ఇన్ని చూసారు కదా వీడియోలో. చిన్నవి అయితే ఒక 4 తీసుకోవాలి. చింతకాయలు ఉడికించుకున్న, నీళ్ళు వేసి కడిగి నీళ్ళు వేసి ఉడికించుకునేవి చింతకాయలు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇవి నీళ్ళు చింతరసం తీసుకుందాం. టమాటా కొంచెం సాఫ్ట్ అయింది కదా, ఇప్పుడు వీళ్ళకు మనం మిక్సీ పట్టుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి కడిగి 1 స్పూను ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఇంకొక స్పూన్ ఉప్పు, ఇంకొక స్పూన్ ఉప్పు, ఈ 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే చింతకాయ చారు కదా, ఉప్పు ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మూత వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఉడకనిద్దాం. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇది మటన్లకు కొంచెము ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి కాల్చి పేస్ట్, ఇవన్నీ ఏది వేయకున్నా ఏం కాదు, కానీ వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది కారాన్ని. ఇది మంచిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు చింతనీళ్ళు వేసుకుందాం. చింతనీళ్ళు పిసికి చింతగుజ్జు నీళ్ళు వేసి పిసుకున్న చింతనీళ్ళు. ఇప్పుడు మనము చారు ఎంతగా ఉన్నా అంత చూసుకొని నీళ్ళు వేసుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు వేసుకున్నాం. మనం మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఇంక నీళ్ళు వేసుకొని తీసుకున్నాం. ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ టేస్ట్ చేసి మన తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మసలనిద్దాం ఒక 8 నిమిషాలు మూత వేసుకొని. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని, 1 స్పూన్ ధనియాల పొడి. ఇట్లా మంచిగా మసులుతుంది కదా,
ఇట్లా ఒక 7-8 నిమిషాలు మసలనిస్తే బొక్కలలో ఉన్న సూప్ అంతా మంచిగా చారులకు దిగి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది దప్పడం చారు మంచిగా మసిలిపోయింది. ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని ఇంట్లో నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. ఇష్టం శనగపిండి కూడా వేసుకోవచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు. ఈ చారులకు ఏ పిండి అయినా బాగానే ఉంటుంది. ఇంకొన్ని నీళ్ళు వేసుకుందాం. మంచిగా రెడీ అయిపోయింది. బొక్కలు మంచిగా ఉడికినాయి. ఇక్కడ వరకు పెట్టుకున్న చారు అంత అయిపోయింది మసిలి. ఇప్పుడు బియ్యం నీళ్ళు వేసుకుందాం. బియ్యం పిండి నీళ్ళు మనకు ఇట్లా చూసుకొని వేసుకోవాలి. చారు కన్సిస్టెన్సీని బట్టి ఇప్పుడు సరిపోతుంది. ఇంకా కొంచెం కూడా అట్లనే ఉంచుకుందాం. ఇంకొక నిమిషం పిండి ఉడకనిద్దాం. ఒక నిమిషం పిండి పోసుకున్నాక కూడా ఉడికింది కదా. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది రొట్టెలకైనా, అన్నంలకైనా, చపాతీలకైనా, దేనిలకైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సూపర్ టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.